అజామిళ ఉపాఖ్యానాన్ని సవిస్తారంగా చెప్పి తర్వాత దక్ష ప్రజాపతి యొక్క జన్మ, తద్వారా లోకంలో ఏ విధంగా ఉత్పత్తి జరిగింది అన్నటువంటి దాన్ని చెప్పి తర్వాత రాజు యొక్క ప్రశ్న, భగవంతుడు ఎందుకు విషమంగా ఉంటాడు, సమంగా ఎందుకు ఉండడు అంటే భగవంతుడు సముడే. ఒక్కొక్కసారి సత్వానికి, రజస్సుకు, తమస్సుకు ఉన్నాహాన్ని ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగానే భగవంతుడు ఫలితాన్ని కూడా ఇస్తాడు అన్నటువంటి అంశాన్ని చెబుతూ దానికి దృష్టాంతపూర్వకంగా జయ విజయుల ఇతిహాసాన్ని, నారద మరియు ధర్మరాజు వీరిద్దరికీ సంవాదం రాజసూయ యాగంలో జరిగింది వెనుకటికి. అంటే శుకాచార్యుల వారు చెప్తూ మీ తాతగారైనటువంటి ధర్మరాజుకు నారదుల వారికి సంవాదం జరిగింది అని చెప్పేసి దాన్ని చెప్పి, అప్పుడు ఎందుకు ఏం జరిగింది అని అడిగితే దానికి కారణాన్ని చెబుతూ వివరణ ఇస్తూ వచ్చారు. హిరణ్యకశిపు యొక్క జన్మ, తద్వృత్తాంతం, అతడి తపస్సు అంతా కూడా చెప్పారు. దాన్ని నిన్నటి ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. నారద ఉవాచ పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురైః షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. ఆ హిరణ్యకశిపు తాను షండామర్కులు అని చెప్పేసి శుక్రాచార్యుల వారి కుమారులు, వారిద్దరిని కూడా తన ఇంటికి సమీపంలోనే వాళ్ళిద్దరిని ఉపాధ్యాయులుగా పెట్టి రాజతంత్రాన్ని వారికి పిల్లలకు ఉపదేశించాలి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు హిరణ్యకశిపు. తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాసతు. వారు ఆ ప్రహ్లాదుడికి కూడా, అందరితో పాటు ప్రహ్లాదుడికి కూడా వారు ఉపదేశాన్ని చేసేవారు. రాజధర్మాలు, లోకనీతి అంతా కూడా చెప్పేవారు. కానీ ప్రహ్లాదుడికి అది ఏది కూడా మనస్సుకు హత్తుకునేది కాదు. ఒకసారి ఇంటికి వచ్చినటువంటి కుమారుణ్ణి దగ్గర తీసుకుని లాలన చేస్తూ తాను తన తొడ మీద కూర్చోబెట్టుకొని, ఏం చదువుకున్నావు నాయన, మనం అడుగుతాం కదా మన పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే. ఆ విధంగా హిరణ్యకశిపు అడిగాడు. అడిగిన వెంటనే ప్రహ్లాదుడు ఏం చెప్పాలి, చాలా అద్భుతంగా ప్రహ్లాదుడు చెబుతాడు. ప్రహ్లాదరాజుల వారు తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గ్రహమంధకూపం వనంగతో యద్ధైమాశ్రయేత. ఎల్లప్పుడూ కూడా విషయాసక్తిలో ఉన్నటువంటి ఈ జనులు ఇంట్లోనే ఉండిపోయి మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే అది అసద్విషేకమే అవుతుంది. అందువల్ల ఇల్లు, వాకిలి, తలుపులు అన్ని కూడా వదిలిపెట్టుకొని గృహం అంధకూపం, అంధ అంటే చీకటి పడ్డ బావి, లోపల చూస్తే ఏమీ కనిపించదు, అంత లోతైనటువంటి బావి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ సంసారం అనేటువంటిది. అందువల్ల అన్నిటినీ కూడా వదిలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. వనంగత, వనానికి వెళ్ళి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పేసి చెబుతాడు. కోపం వస్తుంది. సరే అని గురువుల్ని పిలిచి సరిగా పాఠం చెప్పండి అని చెప్పేసి చెబుతారు. చెప్పి తర్వాత మరొకసారి ఇంటికి వస్తే నమస్కారం చేస్తాడు. అన్నీ అవుతాయి. ఒక్క నిమిషం. వాయిస్ వినబడటం లేదు ఆచార్యుల వారు. హరే ఇప్పుడు వినిపిస్తుంది. ప్రహ్లాదుడిని మరొకసారి ఇంటికి వస్తే ఆ ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించాడు. ఏం నేర్చుకున్నామని మళ్ళీ రెండోసారి అడిగితే ప్రహ్లాదుడు అంటాడు,
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవత్యద్దా తన్మన్యే అధీతముత్తమం. చాలా అద్భుతంగా ప్రహ్లాదరాజుల వారు చెబుతారు. ఏమని? విష్ణోహో, భగవంతుడి యొక్క శ్రవణం, ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని వినడం, భగవంతుడి మహిమలను వినడం, సంకీర్తనం, భగవంతుడి పాదస్మరణ చేయడం, అదేవిధంగా భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో అర్థాత్ తల్లి, తండ్రి, గురువులు, వారిని సేవించుకోవడం, అర్చనం, వందనం, దాస్యం, అదేవిధంగా ఆత్మనివేదనం, భగవంతుడి యందు స్నేహం, లేదో ముక్తిలో కూడా భగవంతుడు నాకు నియామకుడు అన్నటువంటి విశేషాంశం ఆచార్యుల వారు తాత్పర్యంలో చెబుతారు. ఆ విధంగా ఇది భక్తి యొక్క నవ విధములు. ఈ నవలక్షణ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి యందు చేస్తే భగవంతుడు అప్పుడు మనం నేర్చుకున్నది సార్థకం. అర్థాత్ మనం ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో, మనం ఏదైతే వింటూ ఉన్నామో అదంతా కూడా ఈ విధమైనటువంటి భక్తి మనకు వస్తే అప్పుడు అదంతా కూడా సార్థకము అని చెబితే, బ్రహ్మవందో కిమే తత్తే విపక్షం శ్రయతా సత, హిరణ్యకశిపుకు కోపం వచ్చేస్తుంది. షండామర్కుల్ని పిలిచి తిడితే అప్పుడు షండామర్కుల వారు చెబుతారు, నమత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చ మన్యుం కతదాత్మమానః. నమత్ప్రణీతం న పరప్రణీతం, ఇది మేము చేసింది కాదు, ఎవరో చేసింది కాదు. సుతో వదత్యేష తవేంద్ర శత్రో, నీ కుమారుడికి స్వాభావికంగానే ఈ బుద్ధి ఉన్నది. హరిభక్తిని చేయడం ఏదైతే ఉన్నదో అది ఎవరో నేర్పిస్తే వచ్చింది కాదు, మేము నేర్పించాము, ఇంకెవరో నేర్పించారు కాదు. నైసర్గికీయం మతిరస్య రాజ, స్వాభావికమైనటువంటిది నీ కుమారుడికి ఈ భక్తి అని చెప్తే అప్పుడు చాలా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. మళ్ళీ ప్రహ్లాదరాజుల వారు చెబుతారు, అంతా అవుతుంది. వద్యతామాశ్వయం వధ్యో నిస్సారయత నైరతాహ అని అతన్ని సంహారం చేయాలి అని చెప్పేసి ఆదేశిస్తారు. అందరూ కూడా దాని కొరకు ప్రయత్నాలను చేస్తారు. ఏం చేసినా కూడా ప్రహ్లాదుణ్ణి వారు ఏమీ కూడా చెయ్యలేకపోతారు. అప్పుడు ఒకసారి బాలకులందరూ కూడా కూర్చున్నప్పుడు ప్రహ్లాదరాజుల వారు చెబుతారు, అంతర్భకామే శృణుత వచోవ సర్వత శివం వయస్యాన్ పశ్యతమృతాన్ క్రీడాంధాం అప్రమాద్యత. చాలా అద్భుతమైనటువంటి మాటలను ప్రహ్లాదరాజుల వారు చెబుతారు. ఎల్లప్పుడూ కూడా ఆటపాటల్లో ఉండిపోవద్దండి. ఎంతో మంది ఆయుష్ను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆయుష్యం స్థిరం కాదు. మన వయస్సు వాళ్లే ఎంతో మంది చనిపోయింది కూడా మీరు చూసే ఉంటారు. అటువంటిది మనకు శాశ్వతమైనటువంటిది అని ఎలా అనుకుంటారు? అందువల్ల ఎప్పుడూ కూడా వాళ్ళు శత్రువులు, దేవతలు అన్నటువంటి దాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి, మరి ఏం చేయమంటావు? కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదం. చిన్నవారు ఉన్నప్పుడేనే భాగవత ధర్మాలను ఆచరించమని ప్రహ్లాదరాజుల వారు ఆజ్ఞాపిస్తారు దైత్య బాలకులకు. దుర్లభం మనుషం జన్మ, ఎందువల్ల అంటే ఈ జన్మ మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ మానవ జన్మ రమ్మంటే రావద్దు. అది ఎవరి చేతిలో లేదు. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో ఇస్తాడు. నేను మళ్ళీ వచ్చే జన్మలో మన మానవుడిగానే పుడతాను, అది కూడా ఈ కర్మభూమిలోనే పుడతాను. ఇదే విధంగానే ఎవరికి తెలుసు, ఎవరు రాసిచ్చారు మనకు? అందువల్ల తదపి అధ్రువం, ఇది శాశ్వతమా కాదు, ఎప్పుడు పోతుందో తెలియదు ప్రాణపక్షి లోపల నుండి. అర్థదం,
కానీ చాలా విలువైనటువంటిది. దీని ద్వారా మోక్ష సాధనాన్ని చేసుకోవచ్చు. సుఖమైంద్రియకం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాద్ యథా దుఃఖమయత్నతః. ఇంద్రియ సుఖం గురించి పరితపించవద్దు అని చెబుతారు. ఎందువల్ల? దుఃఖం కావాలి అని మనం కోరుకుంటామా? లేదు కదా. అయినా అనాయాసంగా అప్రయత్నంగా మనకు దుఃఖం ఏ విధంగా లభిస్తుందో అదే విధంగా సుఖం కూడా లభిస్తుంది. తత్ ప్రయాసో న కర్తవ్యః యత ఆయుర్వ్యయః పరం. దేనివల్ల ఆయుష్ హరణం అవుతుందో, చిన్నప్పటి నుండి అదే పనిలో ఉండి ఐంద్రియక సుఖానికి అలవాటు పడి 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 దానికోసమే మనిషి ఉండిపోతాడు. నతథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం. అందువల్ల ఏది అప్రయత్నంగా దొరకదో అటువంటి ఆ విష్ణు భక్తిని సంపాదించాలి అని దీర్ఘమైనటువంటి ఉపదేశం అంతా కూడా ఉన్నది. వారు ప్రహ్లాదత్వం వయంచాపి నర్తేన్యం విద్మహే గురుం. ప్రహ్లాద, మాకు ఈ షండామర్కులే గురువులు, మీకు అదే గురువులు అయినప్పుడు మాకివన్నీ తెలియవు, నీకెలా తెలుసు అని వారి సందేహాన్ని అడిగితే వారు ఏవం దానికి పితరి ప్రస్థితేస్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యోగం పరంచక్రు విబుధా దానవాన్ ప్రతి. మా తండ్రి తపస్సుకు వెళితే అప్పుడు దేవతలందరూ కూడా మా స్వర్గానికి వచ్చి యుద్ధాన్ని ప్రారంభించారు. అప్పుడు నా తల్లిని కూడా ఇంద్రుడు సంహరించాలి అన్నప్పుడు నారదుల వారు వచ్చి సంరక్షిస్తారు. లోపల ఉన్నటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడే ఇలా ఉన్నాడు అంటే అతడు ఇంకా ఘోరమైనటువంటి వాడు, మరి ఏం చేద్దాం, సంహారం చేయవలసిందే అని దేవేంద్రుడు అంటే దానికి నారదుల వారు అంటారు, అయం నిష్కిల్బిష సాక్షాన్ మహాభాగవతో మహాన్. సాక్షాత్తు మహా ఉత్తమ భాగవతుడు, భగవద్భక్తుడైనటువంటి వ్యక్తే లోపల ఉన్నాడు అని చెప్పేసి స్వయంగా నారదుల వారు చెబుతారు. మరి ఇంద్రుడికి తెలియదా అంటే ఇంద్రుడికి తెలుసు, లోకానికి తెలియపరచాలి అని చెప్పేసి ఆ విధంగా చెప్పారు. తర్వాత ఇంద్రుడు వదిలిపెట్టి వెళతాడు. అప్పుడు మా తల్లిని తను తీసుకువచ్చి తన సంరక్షణలోనే నారదుల వారు పెట్టుకుంటారు. అక్కడే తను సేవ చేసుకుంటూ ఉంటుంది నారదుల వారికి. ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ అంతర్వత్ని. తను గర్భవతిగా ఉన్నది, సేవ చేస్తూ ఉన్నది. ఋషి కారుణికస్తస్యాః ప్రాదాత్ ఉభయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానంచ మమాప్యుద్దిశ్య నిర్మలం. అప్పుడు ఆ ఋషుల వారు మహాకరుణ చేసి నారదుల వారు మా తల్లికి కాదు నాకు కూడా తత్వోపదేశాన్ని, లోపల ఉన్నటువంటి నాకు కూడా తత్వోపదేశాన్ని చేశారు. చూడండి ప్రహ్లాదరాజుల వారి భాగ్యం. అటువంటి మహానుభావుల ద్వారా గర్భంలో ఉన్నప్పుడే భగవత్తత్వాన్ని తెలుసుకున్నారు. తత్తు కాలస్య దీర్ఘత్వా శ్రీత్వాన్ మాతు స్థిరోదధే. తర్వాత మరొక మాటను కూడా నారదుల వారు చెబుతారు. అంతర్వత్ని స్వగర్భస్య క్షేమాయ ఇచ్ఛా ప్రసూతయే. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసవించమ్మా అని. అందువల్లనే 1000 సంవత్సరాలు గడిచి వచ్చిన తర్వాత కూడా ప్రహ్లాదరాజుల వారు ఇంకా చిన్నగానే ఎలా ఉన్నారు అంటే తాను ఇచ్ఛా ప్రసవాన్ని నారదుల వారు అనుగ్రహించి ఉంటారు. అందువల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసవించవచ్చు. అన్ని 1000 సంవత్సరాల వరకు కూడా గర్భంలోనే ఉండి బయటికి వచ్చారు ప్రహ్లాదరాజుల వారు. ఈ విధంగా అప్పుడే నాకు నారదుల వారి ఉపదేశం అయింది, అందువల్ల నాకు ఇవన్నీ కూడా బాగా తెలుసు అని చెప్పేసి తను దైత్య బాలకులకు సన్మార్గంలో మీరు ఉండాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని చేస్తారు. చివరికి భగవంతుడు అంటే కష్టం లేదు అని చెబుతారు ప్రహ్లాదరాజుల వారు. కోతి ప్రయాసో అసుర బాలక హరే ఉపాసనే స్వేహది ఛిద్రవత్సత అస్యాత్మన సఖ్యురశేష
దేహినాం సామాన్యత కిం విహయోపపాదనై. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎటువంటి కష్టం కూడా లేదు. అనాయాసంగా మీరు భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చు. ఎక్కడ? స్వే హృది చిత్రవత్సద, ఎల్లప్పుడూ హృదయ గుహలో అందరికీ హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మీరు అవశ్యంగా ఆరాధన చెయ్యండి. అదే ప్రధానమైనటువంటి ఆరాధన. మీరు శాలిగ్రామ ప్రతిమ పూజ చేసినా కూడా ఆ ప్రతిమలో లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణే బింబరూపిని అక్కడ ఆవాహన చేసి పూజ చేయాలి. అందువల్ల అటువంటి పూజను చేయండి. ఆ భగవంతుడు మీ దగ్గర ఏమీ కోరుకోడు. మీరు చేసేటువంటి భక్తిని మాత్రమే కోరుకుంటాడు. మీరు ఏమి ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఇంతే. మీరు అదే ఇంట్లో ఉన్న వాళ్లకు ఒక ముద్ద తక్కువ పెడితే ఎందుకు ఇంతే పెడుతున్నా, ఇంకాస్త పెట్టమని అడుగుతారు. అదే భగవంతుడి దగ్గర భగవంతుడు తినేటంత పెట్టేంత మన దగ్గర ఉన్నదా? లేదు. భగవంతుడు జడమైనటువంటి పదార్థాలను తినడు. అయినా కూడా పెట్టినా భగవంతుడు అందులో సారాన్ని తీసుకొని మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా భగవంతుడు అన్ని విధాలా నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని భగవంతుడు సిద్ధంగా ఉన్నా కూడా మనం చెయ్యకపోతే అది మహా అపరాధం అవుతుంది. దాన్ని చెబుతారు. నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వా సురాత్మజాః ప్రీణనాయం కుందస్య నవృత్తం న బహుజ్ఞత నదానం న తపోనిజ్య న శౌచం న వ్రతాని చ ప్రియతే అమలయా భక్త్యా హరిరన్యద్ విడంబనం. భక్తి లేకుండా మీరు ఎన్ని చేసినా కూడాను అది వ్యర్థమే. నేను ఉత్తమ బ్రాహ్మణుణ్ణి, నేను దేవతను, నేను ఋషిని, నేను ఆ విధంగా ఉత్తమ కులంలో వచ్చాను, నేను చాలా శాస్త్రాలను తెలుసుకున్నాను, నా పూజ తీసుకో, నేను ఇంత శ్రీమంతుణ్ణి, నా పూజ తీసుకో. భగవంతుడు అవేవి తీసుకోడు. మనకంటే ఎక్కువ శ్రీమంతుడు ఇంకా ఉన్నారు. మనకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకంటే గొప్ప బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. కానీ భక్తి లేకుండా అవన్నీ మనం చేసినా కూడా వ్యర్థమే. హరి భక్త్యా ప్రియతే అమలయా భక్త్య, నిష్కల్మషమైనటువంటి భక్తిని, జ్ఞానపూర్వకమైనటువంటి స్నేహాన్ని భగవంతుడి మీద చేస్తే దాని ద్వారా భగవంతుడు సంతోషించేంత ఇంక దేని ద్వారా కూడా భగవంతుడు సంతోషించడు. మిగిలిందంతా విడంబన. భక్తి ఉండి ఇవన్నీ ఉంటే అవశ్యంగా భగవంతుడు స్వీకరిస్తాడు. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా దైత్య బాలకులకు కూడా ప్రహ్లాదరాజుల వారు ఉపదేశాన్ని చేసేస్తున్నారు అన్నటువంటి మాట ఎప్పుడైతే వింటారో వెళ్ళి అప్పటికప్పుడు ఆ షణ్ణామర్కులు హిరణ్యకశిపుకు చెప్తే ఇప్పుడు చాలా కోపం వస్తుంది, నేనే సంహారాన్ని చేసేస్తాను అని చెప్పేసి వ్యక్తంత్వం మర్తుకామోసి యోతి మాత్రం వికత్తసే ముమూర్షూణాం హిమందాత్మన్ అనుస్యుర్విప్లుతా గిరహ. నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, అందువల్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళు జగదీశ్వరులు ఉన్నారు అని అంతా నీకు నిజంగా ధైర్యం ఉన్నదా? ఉంటే చెప్పు అని చెప్పేసి ఎక్కడున్నాడు నీ శ్రీహరి అంటే అందుగలడిందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పినట్టుగా సర్వత్ర వ్యాప్తి చెంది ఉన్నాడు భగవంతుడు అని అన్న వెంటనే సరే ఈ స్తంభంలో ఉన్నాడా? కస్మా స్తంభేన దృశ్యతే, ఈ స్తంభంలో ఉన్నాడా? అవశ్యంగా ఉన్నాడు. సరే ఇప్పటికిప్పుడు నేను ఆ స్తంభాన్ని బద్దలు కొట్టి నిన్ను సంహారం చేస్తాను. ఏ శ్రీహరి వచ్చి రక్షిస్తాడో రక్షించని. సోహం వికత్తమానస్య శిరక్కాయాద్ధరామితే గోపాయేత హరిస్వాద్య యస్తే శరణమీప్సిత. ఎవరికైతే శరణం వెళుతూ ఉన్నావో ఆ హరి వచ్చి నిన్ను రక్షించని చూద్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు స్తంభం తాడాతి బలస్వముష్టిన, తన ముష్టితో స్తంభాన్ని పగలగొడతాడు. పగలగొట్టి ఇంకా వచ్చి ఇతడి శిరస్సును తాను కత్తరించాలి. అంత లోపల అక్కడ అభిక్రమన్ పుత్ర వధిప్సు రోజసా నిశమ్య నిరహాదమపూర్వమద్భుతం అంతఃసభాయాం దదర్శ తత్పదం వితత్ర సూర్యేన సురారియూథపాః.
ఎప్పుడైతే కొడుకు దగ్గరికి తాను వస్తూ ఉన్నాడో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ధ్వని వినిపిస్తుంది. అసుర నాయకులు అందరూ కూడా భయపడిపోతారు. కానీ ఎక్కడి నుండి వచ్చింది అది తెలియటం లేదు. అప్పటికప్పుడు అక్కడ ఆ స్తంభం నుండి భగవంతుడు తాను ప్రాదుర్భవిస్తూ ఉన్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. భగవంతుడు తాను నిజభృత్య భాషితం, నిజభృత్యుడైనటువంటి ప్రహ్లాదరాజుల వారు, అతడు చెప్పినటువంటి సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు. స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పి అఖిలేషు భూతేషు ఆత్మనః వ్యాప్తిం, సర్వత్ర తన వ్యాప్తి ఉన్నది అన్న మాటను సత్యం విధాతుం, నిజం చేయటం కొరకు భగవంతుడు స్తంభే సభాయాం, ఆ స్తంభంలో స్తంభంలో అదృశ్యత, అత్యద్భుత రూపముద్వహన్ అదృశ్యత, చాలా దివ్యమైనటువంటి రూపాన్ని తీసుకొని, ఎటువంటి దివ్యమైనటువంటి రూపం, నా మృగం నా మానుషం, అది మృగము కాదు మనిషి కాదు, అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని తీసుకొని భగవంతుడు అక్కడ ప్రాదుర్భవించాడు, కంటికి కనిపించాడు. చాలా పరమ మంగళకరమైనటువంటి నరసింహ ప్రాదుర్భావం, చాలా దివ్యమైనటువంటిది. ఇక్కడ అనేక మాటలను చెబుతారు. సత్యం విధాతుం అంటే తన భృత్యులకు తానే ఒక విధంగా చెప్పినటువంటి 3 జన్మల్లో అసురులుగా మీరు జన్మించి తర్వాత నేనే సంహారం చేస్తాను అని చెప్పినటువంటి మాటను సత్యం చేయటం కొరకు భగవంతుడు వచ్చాడు. తన భృత్యులు సనకాదులు వారు శాపం ఇచ్చారు. వారి శాపాన్ని పరిహారం చేస్తూ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని వారు చెప్పారు. ఆ మాటను సత్యం చేయటం కొరకు భగవంతుడు వచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు ఎవరు? నిజ భృత్యులు, నిజంగా భృత్యులు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు తాము హిరణ్యకశిపుకు వరాలను ఇచ్చారు. ఆ వరాలను అన్నిటినీ కూడా సత్యం చేయడం కొరకు భగవంతుడు ఇక్కడ ఈ రూపంతో వచ్చారు. ప్రహ్లాదుడిని విరోధం చేస్తే శ్రీహరి కనిపించేటైతే ప్రహ్లాదుడినే విరోధం చేస్తాను అని ఒకానొక సందర్భంలో హిరణ్యకశిపై చెబుతాడు. ఆ మాటను సత్యం చేయడం కొరకు భగవంతుడు వచ్చాడు. సత్యధర్మ తీర్థుల వారు చాలా అద్భుతంగా సుమారు అర్థాలను రాస్తారు. ఈ విధంగా మీమాంసమానస్య సముత్థితోగ్రతో నృసింహ రూపస్తదలం భయానకం. ఏం జరుగుతుంది తెలియటం లేదు. అంత లోపల స్తంభం నుండి బయటికి వచ్చి భగవంతుడు నిలబడ్డాడు. అత్యద్భుతమైనటువంటి రూపం, తాను ఎన్నడూ ఆలోచన తన ఊహకు కూడా అందలేదు. ఈ విధంగా ఉంది అంటే ఇటువంటి వరాన్ని కూడా, దీన్ని కూడా తన వరాల లిస్టులో చేర్చుకునేవాడేమో హిరణ్యకశిపు. కానీ చూస్తూ ఉన్నాడు, అది సింహము కాదు మనిషి కాదు, అటువంటి దివ్యమైనటువంటి రూపం. ఇది తదలం భయానకం, తనకే భయం వేస్తుంది. ఇంతవరకు భయం అనేటువంటిదే తన డిక్షనరీలో లేదు అని చెప్పినటువంటి హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారి భయం కలిగింది. భగవంతుడిని వర్ణిస్తారు. కరాల దంష్టం, ఘోరమైనటువంటి పళ్ళు, కరవాల చంచలం, ఒక పెద్ద ఖడ్గం వలె చంచలం ఇది నాలుక, క్షురాంత జిహ్వం, భృకుటీ ముఖోల్బణం, భ్రూమ్ అంటే కనుబొమ్మలన్నీ కూడా అది ముడి వేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వ్యాత్తాస్యనాసం హనుభేద భీషణం. ఆ భగవంతుడి రూపం అది అతీ పెద్దగా కనిపిస్తూ ఉన్నది. సరే ఇంక చేసేదేం లేదు అని చెప్పేసి తం విక్రమంతం సగదం గదాధరో మహోగరగం రాక్షసుతో యథాగ్రి, యుద్ధానికి వెళతాడు. ఒక పామును గరుడ పక్షి ఏ విధంగా పట్టుకోవాలో ఆ విధంగా హిరణ్యకశిపును పట్టేసుకుంటాడు భగవంతుడు. సరే ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ హిరణ్యకశిపు తన చేతి నుండి జారి పడతాడు. పడ్డ వెంటనే అసాధ్వమన్యంత హతౌజసో మరాహ ఘనచ్చదా భారత సర్వది. అయ్యో అని దేవతలందరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్లకు ఎప్పుడైతే హిరణ్యకశిపు కింద పడ్డాడో అయ్యో తప్పించుకున్నాడు అని. కానీ అక్కడ ఉండేది వేరే వారు కాదు, సాక్షాత్తు నరసింహస్వామి.
భగవంతుడు దార్యూరవాపత్య దదార లీలయా నఖైర్యతాహిం గరుడో మహావిషం సంరంభ దుష్ప్రేక్ష కరాల లోచనో వ్యాత్తానంతం విలిహంత జిహ్వయా. సంభ్రం ద్వార్యూరవాపత్య, అతడు చెప్పాడు కదా, ఇంటి లోపల కాదు బయట కాదు, గడప మీద తీసుకువచ్చాడు. దదారలీలయ, ప్రాణం ఉన్నటువంటి వాటితో కాదు, ప్రాణం లేనటువంటి వాటితో కాదు. నఖైర్యథాహిం గరుడో మహావిషం, అతి ఘోరమైనటువంటి విషంతో ఉన్నటువంటి పామును గరుత్మంతుడు ఏ విధంగానో ఆ విధంగా భగవంతుడు అతడిని చీల్చి ఆ దీన్నంతా కూడా తన మెడలో మాలగా వేసుకుంటాడు. ఈ విధంగా హిరణ్యకశిపు యొక్క సంహారాన్ని స్వయంగా భగవంతుడు తాను చేశాడు. చేసి అతడి అన్ని వరాలు, బ్రహ్మదేవుల వారు నీ ద్వారా సృష్టించబడ్డటువంటి దేని ద్వారా కూడా నాకు మరణం రాకూడదు, పగలు కాదు రాత్రి కాదు, సాయం సంధ్యా సమయంలో ఈ విధంగా అన్నిటినీ సత్యం చేసి అతడిని సంహారం చేశాడు భగవంతుడు. తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి భగవంతుడిని స్తోత్రం చేస్తారు. నతోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సంధదతే వ్యయాత్మనే. అనంతాయ, అనంత గుణ పరిపూర్ణుడు, అనంత రూపములు, అనంత క్రియలు, అనంత అవయవములు, అనంత దేశకాల వ్యాప్తుడైనటువంటి దురంత శక్తయే, ఎవరి శక్తి ఎదురుగా ఎవ్వరూ నిలబడలేరు. ముల్లోకములో కూడా అనంతమైనటువంటి ముక్తులు, అనంత జీవరాశులు, అనంత బ్రహ్మాది దేవతలు ఎవరి ఎదురుగా నిలబడలేరో. విచిత్ర వీర్యాయ, భగవంతుడు సంకల్పం చేస్తే దాన్ని ఏ విధంగానైనా పరిపూర్తి చేసేటువంటి సామర్థ్యం కలవాడు. పవిత్ర కర్మని, ఇటువంటి దుర్జనులను సంహారం చేసి లోకానికి పావిత్ర్యాన్ని చేకూర్చేటువంటి, విశ్వస్య, ఈ సమగ్రమైనటువంటి లోకాలకు సృష్టి స్థిత్యాదులను చేసేటువంటి ఆ భగవంతుడికి నతోస్మి, నేను నమస్కారం చేస్తాను అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంద్రాది దేవతలు సకల అందరూ వచ్చి స్తోత్రం చేస్తారు. ఎంత స్తోత్రం చేసినా కూడా భగవంతుడు అలాగే ఉంటాడు. ఆ సందర్భంలో ఎవరు దగ్గరికి వెళ్ళాలి, లక్ష్మీదేవి వెళుతుంది, వెళ్ళేటప్పుడు భగవంతుడు అలాగే కోపంగానే ఉన్నాడు. లక్ష్మీదేవి అంటుండు, నేను వెళ్ళను, ప్రహ్లాదం ప్రేషయామాస. బ్రహ్మాది దేవతలందరూ కలిసి ప్రహ్లాదుణ్ణి ముందుకు పంపిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి అంటుంది, అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సా నోపేయాయ శంకిత. తాను ఎప్పుడూ కూడా మా వారిని ఈ విధంగా నేను చూడలేదు అని లక్ష్మీదేవి అంటుంది. నిజంగా చూడలేదా అంటే ఆ విధంగా కాదు, లక్ష్మీదేవికి తెలియందే లేదు, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నరసింహావతారం ఎందుకై జరిగింది అంటే ప్రహ్లాదుణ్ణి సంరక్షించడం కొరకు జరిగింది. అందువల్ల ఆ ప్రహ్లాదుణ్ణే ముందు పంపి అతడి కీర్తిని లోకానికి తెలియపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలు వెళ్లరు. అంత మాత్రం చేత ప్రహ్లాదుడే గొప్పవాడు, వీళ్ళందరూ తక్కువ అని కాదు. బ్రహ్మాది దేవతల యోగ్యత చాలా పెద్దది. తత్వాభిమాని దేవతలు అంటే ఎల్లప్పుడూ భగవంతుడికి వారు కావలసినటువంటి వారే. అందువల్ల అది కాదు, ప్రహ్లాదుడికి కీర్తిని ఇవ్వడానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. వెళ్ళి పాదాల మీద పడతాడు. తన స్వపాదమూలే పతితం తమర్భకం, పాదమూలం మీద పడ్డటువంటి ఆ అర్భకుణ్ణి చూసి చాలా సంతోషించి భగవంతుడు సతత్కరస్పర్శ ధూతాఖిలాశుభ, భగవంతుడు కరస్పర్శ చేసిన వెంటనే అన్ని అశుభాలు దూరమైన వెంటనే ప్రహ్లాదరాజుల వారు స్తోత్రం చేస్తారు. చాలా దివ్యమైనటువంటి స్తోత్రం, భాగవతంలోనే అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో ఇది ఒకటి. ప్రహ్లాదోవాచ బ్రహ్మాదయస్సురగణామునయోత సిద్ధాః సత్వైకతానమతయో వచసాం ప్రవాహైః నాంతం పరస్య పరతోప్యధునాపి యాంతి కిం తోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతేః. స్వామి, బ్రహ్మాది దేవతలు, దేవతా గణములు, మునులు, సిద్ధులు వారు ఎటువంటి వారు అంటే సత్వయుక్తమైనటువంటి సత్వగుణయుక్తమైనటువంటి బుద్ధి వారిది. ఎల్లప్పుడూ చెడు గురించి ఆలోచనే చేయరు. అదేవిధంగా వచసాం ప్రవాహై, వారి జ్ఞానం అత్యధికం, వారి శక్తి అధికం, వారి ఆయుష్ అధికం.
వారు అనంత వేదరాశి, పంచరాత్రములు, పురాణములు అన్నీ చెప్పినా కూడాను పరస్య సర్వోత్తముడైనటువంటి నీ పరతః అంతం, నీ యొక్క అంతాన్ని వాళ్ళు పొందటం లేదు. ఎప్పటి నుండో స్తోత్రం చేసినా కూడా నిన్ను పూర్తిగా వర్ణించడం వాళ్ళ తరం కాదు. అటువంటిది ఉగ్రజాతిలో, ఈ అసుర జాతిలో వచ్చినటువంటి నేను నిన్నే స్తోత్రం చేస్తాను స్వామి, నా వల్ల అవ్వదు. కిం తోష్టు మర్హతి సమే హరిరుగ్రజాతే, నేను స్తోత్రం చెయ్యగలనా? లేదు, నేను స్తోత్రం చెయ్యలేను అని చెబుతూనే స్తోత్రం చేస్తారు. మన్యేధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసః భక్త్యా తుతోష భగవన్ననుయూథపాయ. ధనము, అభిజనం, ఉత్తమమైనటువంటి కులం, రూపం, తపస్సు, చాలా శాస్త్రములను విన్నాను, మహాపరాక్రమవంతుణ్ణి, నాకు తేజస్సున్నది, ప్రభావం, బల పౌరుష బుద్ధి యోగా, ఇవేవి కూడా భగవంతుడి ఆరాధనకు పనికిరావు. సరిగ్గా తెలుసుకోండి. నారాధనాయై భవంతి పరస్య పుంసః. మరి ఏది పనికొస్తుంది? భక్త్యాతుతోష భగవన్నను యూథపాయ. శాస్త్రముల ద్వారా భగవత్తత్వాన్ని తెలుసుకొని భగవంతుడి యందు నిష్కల్మషమైనటువంటి భక్తిని ఏదైతే చేస్తామో అదే మనకు తారకమైనటువంటిది తప్ప ఇవేవి కూడా తారకం కాదు. దీని అర్థం భగవంతుడికి అభిషేకం చేయవద్దు, నైవేద్యం పెట్టవద్దు, దానం ఇవ్వవద్దు, యజ్ఞం చేయవద్దు, ఇది కాదు. ఏది చేసినా కూడా భక్తి ఉంటే అది సార్థకం, భక్తి లేకపోతే నిరర్థకము. భగవంతుడు నన్ను అనుగ్రహించాలి, నన్ను అనుగ్రహించు, ఎందువల్ల నేను ఉత్తమ కులంలో జన్మించాను, నన్ను అనుగ్రహించు అంటే భగవంతుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాలి? ఉత్తమ కులంలో జన్మించినందుకు అనుగ్రహించాలా? డబ్బు ఉన్నది అని అనుగ్రహించాలా? ఉత్తమ సౌందర్యం ఉన్నది అని అనుగ్రహించాలా? తపస్సున్నది అని అనుగ్రహించాలా? నానా విధమైనటువంటి శాస్త్రాలను చదివారు అని అనుగ్రహించాలా? దేనికి భగవంతుడు అనుగ్రహించాడు. భక్తిని మాత్రమే చూసి. గజేంద్రుడిలో ఏముండింది? ధనం ఉండిందా? ఏముండింది? రత్న పర్వతాలు ఇచ్చాడా? ఏమిచ్చాడు? వస్తుంది తర్వాత ఇదే గజేంద్ర మోక్షం. భక్త్యాతుతోష భగవన్ననుయూథపాయ. చాలా అద్భుతంగా ఉన్నది ఈ స్తోత్రంలో. ఒక్కొక్క శ్లోకం కూడా చాలా వినవలసినటువంటి శ్లోకములే. నైవాత్మన ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాద విదుషకరుణో వృణీతే యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మని ప్రతిముఖస్య యథాముఖశ్రీ. భగవంతుడికి మీరిచ్చింది భగవంతుడు స్వీకరిస్తాడా లేదా? భగవంతుడు స్వీకరిస్తాడు అంటే అతడు కూడా మనవలే, ఆకలి దాహంలో ఉన్నవాడు, అపూర్ణుడు అని భగవంతుడిని మనం చెప్పవచ్చు. లేదు, మనం ఇచ్చిన దాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అంటే భగవంతుడికి ఏదో కావాలి, అందువల్ల దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. లేదు, భగవంతుడు మనం ఇచ్చింది స్వీకరించాడు అంటే ఎందుకు పెట్టాలి? మనం భగవంతుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? నానా విధమైనటువంటివన్నీ ఎందుకు చేయాలి అంటే భగవంతుడు నిజలాభపూర్ణ, భగవంతుడు ఆత్మారాముడు, స్వయం ఆనందపూర్ణుడే. అయినా కూడా స్వామి ఇది నీవు నాకు ఇచ్చావు, అందువల్ల నేను నీకు సమర్పణ చేస్తూ ఉన్నాను. ఈ ఇల్లు, ఈ సంపద్భరితమైనటువంటి వస్తువులు, ఈ సంపదలు, ఇవన్నీ కూడా నీవిచ్చింది. ఈ నేను తినేటువంటి ఆహారం, ఇవన్నీ కూడా సర్వస్వం నీ అధీనం. నీవు స్వీకరించి నన్ను అనుగ్రహించు అంటే అప్పుడు భగవంతుడు అవశ్యంగా అటువంటి దాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ రఘువంశంలో కాళిదాసు ఒక మాట చెబుతాడు. సహస్రగుణం ఉత్స్రష్టం అదత్తేహి రసం రవిహి. ఈ ఎండాకాలంలో అన్ని చెరువులు, బావులు, నదులు, సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా సూర్యుడు తీసేసుకుంటాడు. ఎందువల్ల అంటే దానికి 1000 రెట్లు అధికంగా వర్షం కురిపించడానికి. అదేవిధంగా భగవంతుడు కూడా తచ్చాత్మని ప్రతిముఖస్య యథాముఖశ్రీ, మనకు తిరిగి ఇవ్వడానికే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అన్నటువంటిది.
ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా వీళ్ళందరూ ఇప్పుడు ఈ కల్పనలో ఉన్న తర్వాత ఎవరూ లేరు. ఇదంతా కూడా వారిని అనుగ్రహించడానికి నీవు నానా విధమైనటువంటి వాటిని అవతారాలను స్వీకరిస్తావు అని చెప్పేసి చెబుతారు. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సుయోగ జన్మ శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్య యోగం. యస్మాత్ మనకు కావలసింది ప్రియమైనటువంటిది, అది కావాలి అని అనుకుంటాం. అప్రియమైనటువంటిది వద్దు అని అనుకుంటాం. కానీ అది విపరీతంగా ప్రియ వియోగమే జరుగుతుంది, అప్రియం యొక్క ఆగమనమే జరుగుతుంది. సరే, దానివల్ల శోకాగ్నినా సకలయోనిషు దహ్యమాన, ప్రతి చోట ఏ జన్మలో వచ్చినా కూడా శోకము దుఃఖము అన్నీ కూడా ఉండే ఉన్నాయి. ఎక్కడ అది నా నుంచి దూరమైంది అని, ఈ జన్మలో నాకు ఏ దుఃఖం లేదు అని ఒక్క జన్మ చూపించండి. అది ప్రాణియో పశువో పక్షియో ఎక్కడ చూసినా కూడా దుఃఖం కంటిన్యూయేషన్ అలాగే ఉన్నది. సరే, దానికి ఉపాయం చేయండి. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం. దుఃఖానికి ఔషధాన్ని, దానికి పరిహారం చేసుకోవడానికి పోతే అది కూడా మళ్ళీ దుఃఖదాయకమే. ఈ విధంగానే భువన్ భ్రమామి, తిరుగుతూనే ఉంది. దానికి ఆదినే లేదు, అనాది కాలం నుండి ఇలా తిరుగుతూనే ఉన్నాను స్వామి. వదమే తవ దాస్యయోగం, నీ దాస్యయోగాన్ని ఇచ్చి నన్ను ఉద్ధరించమని ప్రహ్లాదరాజుల వారు ప్రార్థన చేస్తారు. చాలా దివ్యమైనటువంటి ప్రార్థన ఉన్నది. ఈ విధంగా ప్రార్థన చేసిన వెంటనే, నా కొరకు స్వామి నీవు వచ్చి నన్ను అనుగ్రహించావు అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. సరే, ఏం కావాలో వరం కోరుకోని ప్రహ్లాదరాజుల వారిని అడిగితే, నా తండ్రిని ఉద్ధరించమని ప్రార్థన చేస్తే అవశ్యంగా అని అందులో ఉన్నటువంటి జయుడికి భగవంతుడు అవశ్యంగా ఉద్ధార మార్గాన్ని చూపిస్తాడు, అర్థాత్ ఉద్ధరిస్తాడు అని చెప్పి తర్వాత అతడికి కూడా ఏం కావాలి కోరుకో అని భగవంతుడు అంటే, ప్రహ్లాదరాజుల వారు అంటారు, ఇంకా మళ్ళీ ఆశ చూపించి మళ్ళీ సంసారాన్ని ఇవ్వద్దు అని చెప్పేసి, మామా ప్రలోభయోత్పత్య అసక్తం కామేషు తైర్వరై తత్సంగ భీతో నిర్విణ్ణో ముముక్షస్వాముపాశ్రితః. స్వామి, ఎన్నిసార్లు ఇలా ప్రలోభ పెట్టి మమ్మల్ని సంసారంలోనే పెడతావు. నీ జగత్తుకు స్వామి అయినటువంటి నీవే వచ్చావు అంటే నువ్వు ఏదైనా ఇస్తావు అని మళ్ళీ రాజ్యాన్ని, మళ్ళీ భోగాన్ని, మళ్ళీ ఐశ్వర్యాన్ని కోరుకుంటే అర్థమేముంటుంది చెప్పు. అందువల్ల ఇదేది కూడా నాకు వద్దు. మామా ప్రలోభయోత్పత్య అసక్తం కామేషు తైర్వరై, అందులోనే మాకు ఆసక్తి ఉండిపోతుంది స్వామి. అందువల్ల యస్త ఆశిష ఆశాస్తే, తర్వాత చివరిలో మళ్ళీ ఒక మాటను చెబుతారు చాలా నీ నుండి నేను మళ్ళీ తీసుకుంటే, నేను భక్తిని చేశాను, నీవు ఇచ్చావు. ఇది ఒక వ్యాపారికి, ఒక వర్తకుడికి, ఒక కస్టమర్కి ఉన్నటువంటి సంబంధమే అయిపోతుంది. అందువల్ల దీనిలో అర్థం లేదు. యది రాశీషమే కామాన్ వరాంస్వం వరదర్శభ కామానాం హృదయ సంరోహం భవతస్తు రుణేవరం. నాకు మనస్సులో కోరికనే పుట్టకుండా చెయ్యి. సంసారానికి కారణమైనటువంటి ఏ కోరికలు కూడా నాకు మనస్సులో పుట్టకూడదు. ఆ విధంగా అనుగ్రహించేటైతే అటువంటి అనుగ్రహాన్ని నేను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ప్రహ్లాదరాజుల వారు చెబుతారు. తర్వాత భక్తిని కోరుకుంటారు. అనుగ్రహించి నరసింహదేవుల వారు ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తారు. అదేవిధంగా బ్రహ్మదేవుల వారిని పిలిచి ఇటువంటి వరాలను మళ్ళీ ఇవ్వద్దు అని చెప్పి వెళతారు. తర్వాత మయాసురుడు 3 దివ్యమైనటువంటి పురములు, త్రిపురములు అని, ఒకటి బంగారు, వెండి, అదే విధంగా ఉక్కుతో నిర్మించినటువంటి 3 పట్టణాలు. అందులో ఆ త్రిపురాన్ని సంహారం చేయాలి. రుద్రదేవుల వారికి అది అవ్వదు. అప్పుడు విష్ణువు యొక్క సహాయంతో
ఎందువల్ల అంటే అక్కడ ఒక దివ్యమైనటువంటి ఆ అమృత సరోవరం ఉంటుంది. చనిపోయిన వాళ్ళని అందులో వేసేసి మృత సంజీవిని విద్యతో వ్యాసుడు బ్రతికించి వేస్తాడు. అది కాకుండా ఆ సమగ్రమైనటువంటి పురాన్ని ఒకే బాణంతోనే సంహారం చేయాలి. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు రుద్రదేవుల వారు శంకరుడు నారాయణుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి వెళితే భగవంతుడు నేను గోరూపంలో వచ్చి ఆ అమృతాన్నంతా కూడా స్వీకరించేస్తాను, తర్వాత నీవు బాణంతో ఆ త్రిపురాన్ని సంహారం చెయ్యి అని చెప్పేసి చెప్తే సరే అని అలాగే చేస్తారు రుద్రదేవుల వారు. దానికి అనుగుణంగానే త్రిపురాన్ని ఒకేసారి సంహారం చేసేస్తారు. తర్వాత బ్రహ్మచర్య గృహస్థాది ఆశ్రమం గురించి చెప్పమన్నప్పుడు సవిస్తారంగా ఆశ్రమాలన్నింటినీ కూడా చెబుతారు. వర్ణాశ్రమ ధర్మములను నారదుల వారు అతి దీర్ఘంగా ఉపదేశాన్ని చేస్తారు. అదంతా కూడా సప్తమ స్కందంలో చెబుతారు. తర్వాత అష్టమ స్కంద ప్రారంభంలో ఇక్కడితో సప్తమ స్కందాన్ని సమాప్తి చేసి అష్టమ స్కంద ప్రారంభంలో ఓం నమో భగవతే వాసుదేవాయ రాజోవాచ స్వయంభువస్యేహ మనోర్వంశోయం విస్తరాచ్యుత మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః. స్వయంభువ మన్వంతరంలో జరిగినటువంటి కథను విస్తారంగా విన్నాను. అక్కడ జరిగినటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా మీరు చెప్పారు. తర్వాత మిగిలింది చెప్పండి అని ప్రారంభిస్తే అడుగుతారు పరీక్షిత్ మహారాజు. మనవస్మిన్ వ్యతీతే షట్ కల్పే స్వయంభువాదయ 6 మంది వెళ్ళిపోయారు. 7వ మన్వంతరం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆకూతి దేవహూతి ప్రసూతి యందు దేవహూతి వాళ్ళ గురించి చెప్పి ఆకూతి యందు స్వయంగా భగవంతుడు రుచి ప్రజాపతి ద్వారా అక్కడ యజ్ఞనామక భగవంతుడు వస్తాడు. ఆ భగవంతుణ్ణి సునందాయాం వర్షశతం, ఈ అలకనందా తీరంలో గంగా తీరంలో ఒక 100 సంవత్సరాల వరకు కూడా తపస్సు చేస్తాడు స్వయంభువమను. అప్పుడు మనో నోటి నుండి స్తోత్రం వస్తుంది. ఏమది? ఆత్మావాస్యమిదం విశ్వం యజ్జగత్యాం జగన్మనః తేన త్యక్తేన ఉంజీతాః మాగృత కస్య స్విద్ధనం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఏ ఈశావాస్యాది మంత్రములున్నాయో అదే మంత్రములతోనే ఇక్కడ తాను స్తోత్రం చేస్తారు స్వయంభువమను. ఆ స్వయంభువమను సంహారం చేయాలి అని రాక్షసులందరూ కూడా వెంటపడతారు. అప్పుడు ఈ విధమైనటువంటి స్తోత్రాన్ని చేసి ఆ భగవంతుడు సంప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. తర్వాత స్వయంభువ మన్వంతరం మొదటిది. అక్కడ ఈ స్వయంభువమను యొక్క మనవడు అర్థాత్ ఆకూతి కుమారుడైనటువంటి యజ్ఞనామక భగవంతుడు అప్పుడు అతడు ఇంద్రుడిగా ఉన్నాడు. తర్వాత స్వారోచిష 2వ మన్వంతరం. అక్కడ అగ్నేసుతోభవత్ ద్యుమత్సుషేణ రోచిష్మత్ మొదలైన ద్యుమంత సుషేణ రోచిష్మత్ అన్నటువంటి వారు మనుపుత్రులు. అక్కడ రోచన సాక్షాత్తు వాయుదేవుల వారు రోచనగా ఉండి అక్కడ ఇంద్రుడవుతాడు. తుషిత మొదలైనటువంటి దేవతలు, ఓజస్తంభ మొదలైనటువంటి ఋషులు, సప్త ఋషులు ఉన్నారు. తర్వాత వేదశిరస్సు అనేటువంటి ఋషి, ఆ ఋషికి తుషిత అనేటువంటి పత్ని. అక్కడ భగవంతుడు విభు అన్నటువంటి నామంతో భగవంతుడు అవతరిస్తాడు. భగవంతుడికి విభు అన్నటువంటి ఒక రూపం ఉన్నది. ఆ భగవంతుడు 88,000 మంది మునులకు కౌమార బ్రహ్మచర్యాది సన్యాస ధర్మాలను వారికి ఉపదేశం చేస్తాడు. తరువాత 3వది ఉత్తమ అన్నటువంటి మన్వంతరం. అక్కడ ప్రియవ్రత సుతుడైనటువంటి వాడు ఉత్తముడే మను. పవన సంజయ అన్నటువంటి కుమారులు, వశిష్ఠ కుమారులు 7 మంది సప్త ఋషులు అవుతారు. సత్య, వేదశ్రుత, భద్ర, దేవ, ఇంద్రస్తు సత్యజిత్. అప్పుడు సత్యజిత్ ఇంద్రుడిగా ఉంటాడు. అక్కడ ధర్మస్య సూనృతాయాం, యమధర్మరాజుకు సూనృత అన్నటువంటి భార్య ఎందు భగవాన్ పురుషోత్తమ సత్యసేన ఇది ఖ్యాత. భగవంతుడికి అప్పుడు ఉత్తమ మన్వంతరంలో సత్యసేన అన్నటువంటి పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. తర్వాత చతుర్థ ఉత్తమ భ్రాత, 4వది ఉత్తముడి సోదరుడైనటువంటి తాపస మన్వంతరం.
అక్కడ వృష, ఖ్యాతి, నర మొదలైనటువంటి కుమారులు, సత్యక హరయో వీరాహ, సత్యక హరి అన్నటువంటి వారు ఆ తాపస మన్వంతరంలో దేవతలు, జ్యోతిర్ధామ మొదలైనటువంటి సప్త ఋషులు. అక్కడ కూడా భగవంతుడు తత్రాపి జగ్నే భగవాన్ హరిణ్యాం హరిమేధసహ, హరిమేధస్ అనేటువంటి ఋషి ద్వారా హరిణి అనేటువంటి పత్ని యందు భగవంతుడు హరి అన్నటువంటి రూపంతో వచ్చాడు. ఆ భగవంతుడే గజేంద్రుడే మోచనాన్ని చేశాడు అన్న వెంటనే ఆ గజేంద్ర మోచనాన్ని నేను వినాలి అంటే అప్పుడు త్రికూట పర్వతం, అది 3 పర్వతాలు కలిసి ఉన్నటువంటిది, చాలా విశిష్టమైనటువంటి పర్వతం. నానా విధమైనటువంటి ఆ వృక్షజాతులు, అదేవిధంగా జంతువులు, ప్రాణులు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఉన్నటువంటిది. అక్కడ నా పెద్ద సరోవరం, మత్స్యకచ్చపాది సకల జలచర ప్రాణులన్నీ కూడా ఉన్నాయి. తత్రైకతా తద్గిరికాననాశ్రయ కరేణుభిర్వారణయూతపశ్చరన్ సకంటకం కీచకవేణు వేత్రవద్విశాల గుల్మం తరుజన్ వనస్పతీన్. తాను ఒక దివ్యమైనటువంటి ఆ సరోవరం దగ్గర ఒక ఏనుగు, అదే వనంలో ఉన్నటువంటి ఏనుగు తన పరివార సమేతంగా అక్కడికి వస్తూ ఉన్నది. దానికి మదరసం కారుతూ ఉన్నప్పుడు ఆ వాసన చూసే ఎన్నో ప్రాణులన్నీ కూడా, వ్యాఘ్ర మృగాది ప్రాణులన్నీ కూడా భయపడిపోతాయి. ఎవరు కూడా దగ్గరలోకి రాలేరు. అటువంటి ఘోరమైనటువంటి దాని యొక్క మదరసం అటువంటిది తన పరివారంతో కూడి వెళుతుంది. సరోనిలం పంకజరేణు రోషితం జిగ్రన్న దూరాన్మదవిఫలేక్షణ. ఆ సరోవరంలో ఎన్నో కమలాలు, ఆ కమల పుష్పం నుండి వచ్చినటువంటి వాసన, ఆ దాని యొక్క కేసర అని చెప్పేసి ఆ కమలం లోపల ఉన్నటువంటి పుప్పొడి అని అంటాం, అదంతా కూడా నీళ్లలో కలిసి చాలా సుగంధభరితమైనటువంటి నీళ్లు. ఆ వాసన చూసిన వెంటనే ఇంకా మదోద్ధతమై ఏనుగు పరివారంతో వచ్చి అక్కడ స్నానం చేస్తుంది. తథాతురం యూత పతింకరేణవో ఘూర్ణంకరేణ కలభాంశ్చ దుర్మద. స్త్రీ అంటే ఆడ ఏనుగులు, పిల్లలు అందరూ కూడా వచ్చారు. పెద్ద పరివారం స్నానం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో తం తత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రహోపలీయాశ్చరణీరుషాగ్రహీ. దైవం పాప ప్రారంభం ఉన్నది. ఒక మొసలి వచ్చేసి అతడి కాళ్లను గట్టిగా, ఆ ఏనుగు యొక్క కాళ్లను గట్టిగా పట్టుకొనింది. సరే అని తను ప్రయత్నం చేస్తాడు. వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా కూడా తాను బయటికి రాలేడు. మహా సంకటాన్ని పొందుతాడు. ఎంత అంటే సుమారు 1000 సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పుడు తనకు తెలిసి వస్తుంది, ఏమి వీళ్ళు నన్ను రక్షించే వాళ్ళ వీళ్ళు అని ఏనుగు కనిపిస్తుంది. నమామి మే జ్ఞాతయ ఆతురంగజాః కుతఃకరిణ్య ప్రభవస్య మోచితుం గ్రహేణ పాశేన విధాతురావృతోప్యహం చ తన్యామిష పరంపరాయణం. వీళ్ళెవరు నన్ను రక్షించేవాళ్ళు? వీళ్ళకి ఆ సామర్థ్యమైనా ఉన్నదా? ఉంటే ఎప్పుడో రక్షించేవాళ్ళు. వీళ్ళు కాదు, రక్షించేటువంటి వాడు ఆ సర్వరక్షకుడైనటువంటి ఆ శ్రీహరి వచ్చి నన్ను రక్షించాలి, అందువల్ల అతనికే శరణు వెళతాను అని చెప్పేసి తాను అనుకొని ఆ భగవంతుణ్ణి నిజంగా గజానాం మందబుద్ధిత్వం అని చెబుతుంది శాస్త్రం. ఏనుగులకు బుద్ధినే మందంగా ఉంటుందట. అటువంటిది ఆ గజ దీంట్లో కూడా తాను దివ్యమైనటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది. నవిద్యతే యస్య చ జన్మ కర్మ వా ననామ రూపే గుణదోష ఏవ వా తథాపి లోకస్య చ సంభవాయ యస్వమాయయాతాన్యను కాలమృచ్చతి. ఎవరికి స్వయంగా బంధనమే లేదు, సృష్టి స్థిత్యాదులే లేవు, ఎవరి ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. లౌకికమైనటువంటి అంటే పాంచభౌతికమైనటువంటి రూపము లేదు, అటువంటి సత్వరజస్తమో గుణములు లేవు, దోషములు లేవు. తన ఇచ్ఛానుసారంగా రూపాలను తీసుకునేటువంటి తస్మై నమః పరేశాయ, సర్వోత్తముడైనటువంటి బ్రహ్మణి, గుణపూర్ణుడైనటువంటి అనంత శక్తయే
మరి ఇక్కడ నన్ను రక్షించాలి అంటే అతడికి ఎంత శక్తి ఉండాలి? ఈ శక్తి మాత్రం కాదు, అనంత శక్తి స్వరూపుడు. అరూపాయ అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకర్మణి. అతడు చేసేటువంటి కర్మలన్నీ కూడా చాలా విచిత్రం, లోకానికి అర్థమే కాదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేసేటువంటి ఆ భగవంతుడు శాంతాయ ఘోరాయ మూఢాయ గుణకర్మని చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. నమో నమస్తేఖిల కారణాయ నారాయణాయార్తి వినాశనాయ సర్వాగమాంనాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని స్తోత్రం చేస్తే భగవంతుడు అక్కడ ఈ అన్ని ధర్మాలు ఎక్కడ ఎవరి యందు ఉన్నాయి అంటే బ్రహ్మాది దేవతలు అంటారు, ఇతడు మా పేరుతో మమ్మల్ని పిలవనే లేదు, అందువల్ల మేము ఎవ్వరం కూడా వెళ్ళవద్దు, పిలిచింది భగవంతుణ్ణి అని చెప్పేసి వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళరు. ఆ సందర్భంలో భగవంతుడే తాను లక్ష్మికి కూడా చెప్పకుండా వచ్చేస్తాడట. భగవంతుడు గరుత్మంతుడి మీద కూర్చొని వచ్చేసి తాను వచ్చిన వెంటనే భగవంతుడిని చూస్తాడు గజేంద్రుడు. ఆ దుఃఖంలో కూడాను చూసి అక్కడే ఉన్నటువంటి ఒక కమలాన్ని తీసుకొని తాను సొంత సరస్యురు బలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరింఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛ్రాత నారాయణాఖిల గురు భగవన్ నమస్తే. ఆ అంతఃసరస్ అక్కడ సరస్సు లోపల ఉండి చాలా దుఃఖంతో ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా సాంబుజకరం ఒక అంబుజాన్ని కమల పుష్పాన్ని తనతో శుండాదండంతో తీసుకుని భగవంతుడి మీద వేస్తూ చాలా కష్టంతో నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే అని తాను స్తోత్రం చేస్తూ భగవంతుడి మీద వేస్తే అప్పుడు భగవంతుడు తన చక్రంతో అతడిని నాశనం చేసేస్తాడు. తదా దేవర్షి గంధర్వాః తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య సగ్రాహమాశు సరస కృపయోజ్జహార. తాను ఆ రెండింటిని నీటి నుండి బయటికి తీసి తన చక్రంతో ఆ నక్రం యొక్క శిరస్సును కత్తరించి గజేంద్రుడికి ముక్తిని చేకూరుస్తాడు భగవంతుడు. ఇన్ని సంవత్సరాల వరకు కూడా యుద్ధం జరిగింది, గజేంద్రుడికి సాధ్యపడలేదు, ఇప్పుడు సాధ్యపడింది. ఆ గ్రాహం ఎవరైతే పట్టుకున్నారో అతడు పరమాశ్చర్య రూపాన్ని తీసుకున్నటువంటి హూహు గంధర్వుడయ్యాడు. తర్వాత ఇతడు కూడా ఈ గజేంద్రుడు కూడా ఒక దివ్యమైనటువంటి గంధర్వ రూపాన్ని తీసుకున్నాడు. ఎవరు అంటే ముక్తో దేవల శాపేన హూహు గంధర్వ సప్తమ. దేవల ఋషుల వారు వెనకటికి ఒకసారి ఇదే సరోవరంలో స్నానానికి వస్తే ఇద్దరు గంధర్వులు ఆట పట్టిస్తారు. ఒకడు ఏనుగుగా వచ్చి ఇంకొకరు నక్రంగా వచ్చి. బయట చూస్తే ఏనుగు వెన్నంటి వస్తుంది. సరే నీళ్లలో దిగుదామా అంటే నీళ్లలో ఈ నక్రం భయపెడుతూ ఉన్నది. ఇది చూసి ఆలోచన చేసి మీరు ఈ విధంగా చేస్తారా అని, మీకు ఇదే జన్మరాని అని జరుగుతుంది. ఇంకొక శాపం కూడా ఉన్నది. వెనుకటికి ఇంద్రద్యుమ్న అన్నటువంటి రాజు, పాండ్య దేశంలో జన్మించినటువంటి రాజు, మహావిష్ణు భక్తుడే. కానీ ఒకసారి భగవంతుడి ఆరాధనకని కూర్చున్నాడు. అప్పుడు సాక్షాత్తుగా అక్కడికి అగస్త్యమునుల వారు వస్తారు. యదృచ్ఛయా తత్ర మహాయశాముని సమాగమచ్చిష్య గణి పరిష్ఠిత తం వీక్ష్య తూష్ణీమ కృతార్హణాదికం రహస్యుపాసీనమశు ఋషిశ్చుకోపహ. అగస్త్యమును ఋషుల వారు అక్కడికి వస్తారు. వస్తే ఆ ఋషుల వారిని చూసి కూడా తాను వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వడు. లేచి వెళ్ళి నమస్కారం, మనం పూజనే చేస్తూ ఉండని, ఏమే చేస్తూ ఉండని, మహానుభావులు గురువులు వచ్చారు అంటే వారికి మనం వెళ్ళి మనం అవశ్యంగా వారిని నమస్కరించాలి. కానీ అది చెయ్యడు. అప్పుడు గజం వలె అలాగే ఉండిపోయావు, మనిషి వలె బుద్ధి జ్ఞానం లేదు నీకు, అందువల్ల నీవు గజంగానే పుట్టు అని శపించాడు. ఆ ఇంద్రద్యుమ్నుడే ఈ గజంగా వచ్చాడు. ఆపన్న కౌంజరీం యోనిం ఆత్మస్మృతి వినాశినిం హర్యార్చనానుభావేన యద్గజత్వేప్యనుస్మృతి. అందువల్లనే అతడు గజంగా ఉన్నా కూడాను అతడికి ఆ కృష్ణారాధన, హర్యర్చన,
భగవంతుడి అర్చన చేసినటువంటి ఆ ఇంద్రద్యుమ్న రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆ కృష్ణానుభావ భగవంతుడి అర్చన చేయడం ద్వారా వచ్చినటువంటి స్మృతి అది ఇప్పుడు కూడా ఉన్నది. అందువల్లనే ఆ గజం అంత అద్భుతంగా భగవంతుడిని స్తోత్రం చేయగలిగింది. ఇదే నీవు అడిగినటువంటి గజేంద్ర మోక్షము అని చెప్పేసి ఆ శుకాచార్యుల వారు ఆ దాన్ని చెబుతారు. తరువాత తాపస సోదరుడైనటువంటి రైవతుడు 5వ వాడు. అక్కడ అశ్విని దేవతల్లో ఒకడైనటువంటి విభు అతడు ఇంద్రుడిగా ఉంటాడు. శుభ్ర అన్నటువంటి మునిపత్ని యందు వికుంఠాదేవి యందు భగవంతుడు వైకుంఠ అన్నటువంటి నామంతో భగవంతుడు వస్తాడు. వైకుంఠ లోకాన్ని నిర్మించినటువంటి వాడు అని చెప్పేసి చక్షు అనేటువంటి ముని కుమారుడు చాక్షుష అతడు 6వ మన్వంతరానికి మనువు. మంద్రద్యుమ్న అన్నటువంటి ఇంద్రుడే పురంధరుడే అక్కడ ఇంద్రుడు. వైరాజ అనేటువంటి ముని పుత్రుడిగా భగవంతుడు అజిత అన్నటువంటి పేరుతో వస్తాడు. అతడే క్షీరసాగరాన్ని మథించాడు అన్నటువంటి దాన్ని చెప్పిన వెంటనే ఏమిటది ఆ క్షీరసాగర మథనం నాకు కాస్త చెప్పండి అని అడుగుతాడు. రాజోవాచ యథా భగవతా బ్రహ్మన్మథిత క్షీరసాగరః యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుచరాత్మనా. ఎందుకు అంత పెద్ద పర్వతాన్ని తీసుకువచ్చి వాళ్ళు క్షీరసాగరాన్ని మథనం చేయవలసి వచ్చింది నాకు చెప్పండి అన్న వెంటనే దానికి శుక్రాచార్యుల వారు చెప్పడం ప్రారంభిస్తారు. యదా యుద్ధే అసురైర్దేవాః బాధ్యమానాశ్చితాయుధాః యుధైః గతాసవో నిపతితానుత్తిష్టేరన్ స్మ భూయశః. యుద్ధంలో ఆ అసురులు అతి తీక్షణమైనటువంటి ఆయుధాలతో ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా ఈ దేవతలందరినీ కూడా వారిని చేతులు కాళ్ళు ఏ విధంగా దొరికితే ఆ విధంగా వాళ్ళతో యుద్ధం చేసి చిన్నాభిన్నం చేసేస్తారు. అప్పుడు వారికి లేచి వెళ్ళడం కూడా కాదు దేవతలకు. ఆ సందర్భంలో ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే దూర్వాసుల వారి శాపం వల్ల జరిగింది. ఒకసారి వెనకటికి కథలో వచ్చినటువంటిది పురోహితులైనటువంటి బృహస్పత్యాచార్యుల వారికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడు. పురోహితులు వెళ్ళిపోయారు అంటే అతడికి అర్థమే లేదు. అందువల్ల దానవులు దాడి చేశారు. ఇప్పుడేమైంది అంటే ఇంద్రుడు తన ఐరావతం మీద కూర్చొని పురవీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దూర్వాసుల వారు మహాజ్ఞానులు, సాక్షాత్ రుద్రదేవుల వారి అవతారం, వారు ఒక దివ్యమైనటువంటి మాలను భగవంతుడికి సమర్పణ చేసినటువంటి మాలను తీసుకువచ్చి అక్కడ అందరితో పాటే నిలబడ్డారు. ఇంద్రుడు పైన కూర్చున్నాడు. విసిరి కింద నుండి ఆ విసిరి మాలను వేసి నువ్వు వేసుకో అని ఇస్తారు. ఇస్తే ఆ ఇంద్రుడు ఆ పూలమాలను తాను వేసుకోకుండా తన ఐరావతానికి అలంకారం చేసేస్తాడు. ఆ ఐరావతం అది ఏదైనా ఎంతైనా మనిషి కాదు, ప్రాణి. తన శుండాదండంతో తీసేసి దాన్ని కింద వేసి తొక్కేస్తుంది ఆ ఏనుగు. అప్పుడు దూర్వాసుల వారు శాపమిస్తారు. యదా దూర్వాస శాపేన సేంద్ర లోకాస్త్రయో నృప నిశ్రీకాశ్చ భవంస్తత్ర నీషు విద్యాదయ క్రియాః. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో నీవు ఐశ్వర్య భ్రష్టుడవుతావు ఇంద్ర అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ శాపం వల్ల ఇతడికి ఐశ్వర్యం నాశనం అవుతుంది. అప్పుడు దానవులందరూ కూడా వచ్చేసి వీళ్ళ స్వర్గం మీద దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకుంటారు. అప్పుడు చేసేది లేక బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుల వారు భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళతారు. అప్పుడు భగవంతుడు చెప్పవలసింది చెబుతాడు. బ్రహ్మదేవుల వారు భగవంతుడిని స్తోత్రం చేస్తారు. అవిక్రియం సత్యం అనంతమాద్యం గుహాశయం నిష్కల అప్రతర్క్యం మనోగ్రయాణం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. అవిక్రియం భగవంతుడికి కాల దేశముల సంబంధం, దానివల్ల ఏ విధమైనటువంటి వికారములు కూడా భగవంతుడికి కలగవు. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే వృద్ధాప్యంలో ఒక రకంగా ఉంటాం, యుక్త వయస్సులో మనిషి ఒక రకంగా ఉంటాడు. ఒక చెట్టే
దానిలో వికారాలు. ఈ పాంచభౌతికంతో నిర్మితమైనటువంటి ప్రతి దాంట్లోనూ కూడా వికారం కనిపిస్తుంది, కానీ భగవంతుడికి ఆ వికారం లేదు. సత్యం, అనంతం, ఆద్యం, గుహాశయం, ప్రతి ఒక్కరి హృదయ గుహలో ఉన్నటువంటి నిష్కల్మషం, ఏ దోషములు లేనటువంటి అప్రతర్క్యం, ఈ విధంగానే ఉన్నాడు అని చెప్పడానికి ఏదైనా ఒక దృష్టాంతాన్ని లోకంలో చూపించాలి అంటే ఒకటి కూడా మనకు దొరకదు. అంత లోక విలక్షణుడై భగవంతుడున్నాడు. నేతి నేతి అని ఉపనిషత్తు చెబుతుంది. మనోగ్రయాణం వచసా నిరుక్తం, మనస్సు ద్వారా పూర్తిగా తెలుసుకోలేం, నోటి ద్వారా చెప్పలేం. అటువంటి స్వరూపం గల భగవంతుడికి నమస్కారము అని దీర్ఘమైనటువంటి స్తోత్రాన్ని బ్రహ్మదేవుల వారు చేస్తారు. చేసిన తర్వాత భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏమని అంటే, మీ యొక్క పరిస్థితి నాకు అర్థమైంది అని. విరించో భగవాన్ దృష్ట్వా సహ శర్వేణ భారత స్వచ్ఛం మరగత శ్యామం కంజగర్భారుణీక్షణం. మళ్ళీ భగవంతుడు కనిపించిన వెంటనే, ప్రత్యక్షమైన వెంటనే మళ్ళీ స్తోత్రం చేస్తారు. అప్పుడు ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వర శ్రీ భగవానువాచ హతం బ్రహ్మన్నహో శంభో హా దేవా మమ భాషితం హంత బ్రహ్మన్నహో శంభో. ఏ దేవతలారా, నేను చెప్పేది సరిగ్గా వినండి. శృణుతావహితా సర్వే శ్రేయో వస్యాద్యతాపుర. మనకు శ్రేయస్సు ఎలా కలుగుతుందో అలా చెబుతాను వినండి. ఎందువల్ల అంటే వీళ్ళందరూ భగవద్భక్తులు. తమకి ఏ ఆపదలు వచ్చినా కూడా భగవంతుడి దగ్గరికే వెళతారు. అందువల్ల యాతుధానైశ్చ దైతేహి తావత్ సంధిర్విధీయత. వారితో, మీ శత్రువులతో సంధి చేసుకోండి అని అంటాడు భగవంతుడు. వాళ్ళతో మనకు సంధి ఏంటండి? సంధి అదేమీ లేదు, సంధి లేదు, సమాసము లేదు, మనకు అవన్నీ వద్దు అంటే భగవంతుడు అంటాడు అరయోపి సందేయా సతి కార్యార్థ గౌరవే. ఉత్తమమైనటువంటి కార్యాన్ని మనం సాధించుకోవాలి అంటే అప్పుడు అవసరమైతే వారి కాళ్ళైనా పట్టుకోండి. అరయోపి సంధేయా, ఏ విధంగా? అహిమూషికవద్దేవా హ్యర్థస్య పదవింగతై. అహిమూషిక, అహి అంటే పాము, మూషికం అంటే ఎలుక. ఆ రెండింటి దగ్గర ఏ విధంగా అవి రెండు సంధిని చేసుకున్నాయో ఆ విధంగా, అంటే రెండింటిని ఒక చోట బంధించి పెడతాడు ఒక వ్యక్తి. వలలో చిక్కుకొని ఉంటాయి. పాము అంటుంది, నీవు ఆ ఎలుక, నేను నిన్ను తినను, నాకు ఈ వల నుండి తప్పించుకోవడానికి నువ్వు దారి చెయ్యి, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని. ఆ విధంగా అంటే అంతటి పాము కూడా తాను ఒక చిన్న ఎలుకతో సంధానానికి వస్తుంది అని అంటే, మీరెందుకు దానవులతో సంధానానికి వెళ్ళకూడదు చెప్పండి? అవశ్యంగా సంధానానికి వెళ్ళండి అని. అమృతాన్ని ఉత్పాదన చేయండి, అమృతాన్ని తాగండి, మీకంతా మంగళం కలుగుతుంది. వాళ్ళు ఏమన్నా కూడా మీరు మొదట ఒప్పుకోండి, లేదు అని అనవద్దు. మొట్టమొదట కాలకూట విషం వస్తుంది, భయపడవద్దు, నేనున్నాను అని చెప్పి భగవాన్ ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమ చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. సరే అని ఇంద్రుడు అక్కడికి వెళితే వాళ్ళందరూ హేళన చేస్తారు. తన పట్టణంలో ఇప్పుడు శత్రువులు వచ్చి కూర్చున్నారు, అక్కడికి వెళితే వాళ్ళందరూ కూడా హేళన చేస్తారు ఈ ఇంద్రుణ్ణి. తరువాత ఇలా కార్యం ఉన్నది, అందరం కలిసి అమృతాన్ని సాధిద్దాము అంటే సరే అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తతస్తే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాహ. ఆ మందర పర్వతాన్ని తీసుకొని రావాలి. దాన్ని వారికి ఆ మందర పర్వతాన్ని తీసుకోవడమే కష్టమైపోతుంది. ఏం చేసినా కూడా దాన్ని వాళ్ళు పైకెత్తడానికి రాదు. అప్పుడు నదంత ఉదతిన్యు శక్తా పరిగబాహవ. వారు దాన్ని పైకెత్తడానికి వారికి కాదు, భగవంతుడే గరుత్మంతుడి మీద వచ్చి అపారయంత స్తంభోడు వివశా విజహుపతి నిపతం సగిరిస్తత్ర బహూన్ అమరదానవాన్ చూర్ణయామాస మహతా భారేణ కనకాచల. అప్పుడు వాళ్ళ మీద పడిపోతుంది, వాళ్ళ చేతులు కాళ్ళన్నీ తెగి పడిపోతాయి, దేవతలది దానవులది. అప్పుడు భగవంతుడే
తాను గరుత్మంతుడి మీద వచ్చి గిరించారోప్య గరుడే హస్తే నైకేన లీలయ అనాయాసంగా ఒకే చేత్తో పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టి గరుత్మాన్ వెళ్ళమని భగవంతుడు ఆదేశిస్తాడు. సరే అని నాగరాజ ఆమంత్ర్య ఫలభాగేన వాసుకిని ఆమంత్రణ చేసి తాడుగా నువ్వు రావాలి, నీకు కూడా అమృతంలో భాగం ఇస్తాము అని చెప్పేసి అక్కడ అనేక విధమైనటువంటి నానా విధమైనటువంటి ఔషధ మూలికలను వనస్పతులను అన్నిటినీ కూడా అందులో వేసి తర్వాత మథనం చేయడానికి ప్రారంభం చేస్తారు. ఆరే భిరే సురాయత్త అమృతార్తే కురుద్వహ తన్నైచ్ఛన్ దైత్యపతయో. అప్పుడు ఒకరు నోటి దగ్గర, ఒకరు బాలం దగ్గర, తోక దగ్గర ఒకరు పట్టుకోవాలి. అప్పుడు తన్నైచ్ఛన్ దైత్యపతయో మహాపురుష చేష్టితం నగృహీమో వయం పుచ్చం. మేము తోక పట్టుకోము అని దానవులు అసురులు మధ్యలో గొడవ పెడతారు. అది అమంగళమైనటువంటిది. వాడు చెప్పేది చూడండి, స్వాధ్యాయ శృత సంపన్న, మేము వేదాధ్యయనాన్ని చేసిన వాళ్ళం, చాలా శాస్త్రాలను విన్నటువంటి వాళ్ళం, అందువల్ల మేము జన్మకర్మల ద్వారా మాకు చాలా శుద్ధి ఉన్నది, మేము అమంగళమైనటువంటి దాన్ని తీసుకోము అని. సరే భగవంతుడు చెప్పాడు కదా అని వాళ్ళు మేమే తోక పట్టుకుంటాం, మీరే ముఖాన్ని పట్టుకోండి అని ఇస్తారు. మమంతు పరమాయత్త అమృతార్తే పయోనిధిం. అది మంథన చేస్తూ ఉండగా అది కిందికి వెళ్ళిపోతుంది. హ్యపోవిశత, నీళ్లలోకి వెళుతుంది. విలోక్య విఘ్నేశ గతిం తదేశ్వరో దురంత వీర్యో అవితతాభిసంధి కృత్వా వపుఃకచ్చప అద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. వాళ్ళ పరిస్థితిని చూసి భగవంతుడే ఒక దివ్యమైనటువంటి కూర్మ రూపాన్ని భగవంతుడు స్వీకరించి కిందికి వెళ్ళి ఆ పర్వతాన్ని తన శరీరం మీద భగవంతుడు అద్భుతంగా మోస్తాడు. నముత్థితం వీక్ష కులాచరం పునః. మునిగిపోయేటువంటి దాన్ని భగవంతుడే పైకి తీసుకువచ్చాడు. మొట్టమొదట అమృతాన్ని సాధించమని చెప్పింది భగవంతుడు ఒకటి. రెండవది పర్వతాన్ని తీసుకొచ్చేటప్పుడు అది చేత కాలేదు, అప్పుడు భగవంతుడే తీసుకువచ్చి పెట్టాడు. ఇప్పుడు మూడవసారి మునిగిపోతూ ఉన్నది, అప్పుడు కూడా భగవంతుడే దాన్ని పైకి తీసుకొచ్చి పూర్వ రూపంతో భగవంతుడు పైకి తీసుకొచ్చాడు. సురాసురేంద్రైర్భుజ వీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తదావర్తన మాదిగచ్చపో మినీంగ కండో యనమప్రమేయః. తరువాత ఇంత చేస్తూ ఉన్నప్పుడు అసురులకు బలం తగ్గిపోతున్నది, దేవతలకు కూడా బలం తగ్గుతూ ఉన్నది. ఇద్దరు కలిసి మథనం చేస్తున్నారు. వారికి బలాన్ని చేకూర్చడానికి ఒక్కొక్క రూపంతో వాళ్లలోనే భగవంతుడు ప్రవేశించాడు. వాళ్ళ శక్తి పెరిగినప్పుడు వాసుకి చనిపోతూ ఉన్నది. మధ్యలో వాసుకిలో కూడా ఒక రూపంతో భగవంతుడు ఉన్నాడు. తథాసురాన ఆవిశదాసురేణ రూపేణ తేషాం బల వీర్య వీరయన్ ఉద్దీపయన్ దేవ గణాశ్చ విష్ణు దైవేన నాగేంద్రమబోధ రూప. ఇన్ని రూపాలతో భగవంతుడు ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది, అన్నీ వచ్చింది, పఠనం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ పర్వతం పైకి వెళుతూ ఉన్నది. అప్పుడు భగవంతుడే తన 1000 బాహువులతో ఆ పర్వతాన్ని పట్టుకుంటాడు. ఉపర్యగేంద్రం గిరిరాడివాన్య అక్రమ్య హస్తేన సహస్రబాహు. 1000 బాహువులతో భగవంతుడు ఆ పర్వతాన్ని ధరిస్తాడు. ఉపర్యతశ్చాత్మని నేత్రగోత్రయో పరేణతే ప్రావిశత సమేహితాః. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అప్పుడు మేఘశ్యామ కనక పరిధి కర్ణ విద్యోత విలులితవాన సగ్ధరో రక్తనేత్రః జైత్రైర్దోర్భిర్ జగదభయదైః దందశూకం గృహీత్వా మత్నా ప్రతిగిరివాశోభతాతోద్ధృతాద్రిః. భగవంతుడు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. తర్వాత ఆ విధంగా మథనం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట కాలకూట విషం వస్తుంది. భగవంతుడు ముందే చెప్పాడు భయపడవద్దు అని. సరే అని దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు మొట్టమొదట అందరూ రుద్రదేవుల వారిని ప్రార్థన చేస్తారు. సరే అని రుద్రదేవుల వారు స్వీకరిస్తాను అని అంటారు. కానీ అది
వారికి సాధ్యపడదు అని అంటారు. ఎందువల్ల అంటే వాయుదేవుల వారు ఆ విషాన్ని మొత్తం స్వీకరించి చివరిగా మిగిలిన కాస్త దాంట్లో మథన చేసి దాన్ని డైల్యూషన్ చేసేసి తర్వాత రుద్రదేవుల వారికి ఇస్తారు. ఇస్తే అప్పుడు దాన్ని స్వీకరించిన తర్వాత కూడా వారికి చాలా ఇబ్బంది పడతారు అన్నటువంటి దాన్ని ఇక్కడ స్వయంగా భాగవత తాత్పర్యంలో ఆచార్యుల వారు ఆ మాటలను చెబుతారు. తర్వాత రుద్రదేవుల వారు దాన్ని స్వీకరిస్తారు. కంఠమంతా కూడా విషమవుతుంది. దాన్ని పరిహారం చేసుకోవడానికి నాగాన్ని, పాము చల్లగా ఉంటుంది, దాన్ని ఆభరణంగా చేసుకుంటారు. నెత్తి మీద చంద్రుణ్ణి, గంగను ధరిస్తారు. ఈ విధంగా అంతా అవుతుంది. తర్వాత ఇంకా అమృతం రాలేదు. తర్వాత మళ్ళీ సముద్ర మథనాన్ని చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తుగా పీతే గరే వృషంకేణ ప్రీతాస్తే అమరదానవాహ, తర్వాత హవిర్ధాని తతో భవత, కామధేను వస్తుంది. దాన్ని అగ్నిహోత్రం కొరకు ఋషులు తీసుకుంటారు. తర్వాత ఉచ్చైశ్రవస్ అనేటువంటి గుర్రం వస్తుంది, దాన్ని దానవులు తీసుకుంటారు. ఐరావతం వస్తుంది, దేవేంద్రుడు స్వీకరిస్తాడు. పారిజాత పుష్పం వస్తుంది, పారిజాతం వృక్షమే వస్తుంది, దాన్ని అది సురలోక విభూషణంగా, దేవతాలోక విభూషణంగా పెట్టుకుంటారు. అప్సరసలు పుట్టుకొని వస్తారు. తర్వాత తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్ ప్రియా, సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడ ఒక రూపంతో వస్తూ ఉన్నది. ఆమెను చూసి అసురులందరూ కూడా మోహితులవుతారు. కానీ దేవతలకు తెలుస్తుంది వచ్చినటువంటిది సాక్షాత్ లక్ష్మీదేవి అని. అక్కడ వాళ్ళు దేవత స్త్రీలందరూ కూడా వచ్చి ఆమెకు అభిషేచనికా భూమి ఆహరత్ సకలౌషధీహి గావ పంచ పవిత్రాణి వసంతో మధుమాధవం, ఈ విధంగా అభిషేకాదినన్నిటినీ కూడా చేసి ఆమెను అలంకరిస్తారు. సముద్ర రాజు సముద్రంలోండి జన్మించి వచ్చింది కాబట్టి సముద్ర రాజే తండ్రి. భూషణాని విచిత్రాని విశ్వకర్మ ప్రజాపతి. తర్వాత ఆమె చూసి విలోకయంతి నిరవద్యాత్మనః పదం ధ్రువం చావ్యభిచారి సద్గుణం గంధర్వయక్షాసుర సిద్ధచారణ త్రైవిష్టయప్యాదివిందత. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక దోషం ఉన్నది అని చెప్పేసి ఆ దోషాన్ని చెబుతూ వీళ్ళందరూ నాకు వద్దు, ఏ దోషం లేనటువంటి వాడు శ్రీహరి మాత్రమే, అందువల్ల నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఈ కథ మీదనే స్వయం వాదిరాజస్వాముల వారు లక్ష్మీ శోభాన పదాన్ని రచన చేసింది దీని మీదనే. నూనం తపోయస్య నమన్యు నిర్జయో జ్ఞానం క్వచిత్తచ్చ నసంగవర్జితం కశ్చిన్మహాస్తస్య నకామ నిర్జయః సైశ్వరః కిం పరతో వ్యపాశ్రయః. ఎంతో మంది దగ్గర తపస్సున్నది, విశ్వామిత్రాది ఋషుల దగ్గర, కానీ కోప నిగ్రహం లేదు, కోపాన్ని జయించలేదు. బృహస్పత్యాచార్యులు, శుక్రాచార్యులు వాళ్ళ ఎందుకు జ్ఞానం ఉన్నది, కానీ డబ్బు వాళ్ళకు కూడా కావాలి అని అనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి దోషం ఉన్నది, అందువల్ల ఏ దోషం లేనటువంటి వాడు శ్రీహరి ఒక్కడే. ఏమం విమృశ్యావ్యభిచారి సద్గుణం పదం నిజైకాష్టై సద్గుణాశ్రయం వవ్రేవరం సర్వగుణైరపేక్షితం రమా ముకుందం నిరపేక్షమిప్సితం. ఈ విధంగా లక్ష్మీదేవి ఆ ముకుందుణ్ణే వరిస్తుంది. వారిద్దరికీ అక్కడ వివాహం జరుగుతుంది. వారిద్దరికి వివాహం చేయడానికి ఎవరికీ సాధ్యం లేదు. అనాది కాలం నుండి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. కానీ లోకానికి ఒక విశిష్టమైనటువంటి ఉత్సవాన్ని చూపించడానికి ఈ విధంగా వచ్చి చేస్తారు. ఆ అద్భుతమైనటువంటి వారి వివాహం జరుగుతుంది. తర్వాత అథోదయైర్ మధ్యమానాత్ కాశ్యపైర్ మృతార్థిభిః ఉదతిష్టన్ మహారాజా పురుష పరమాద్భుత. తర్వాత మళ్ళీ మధ్యలో ఆపేశారు. అంటే భగవంతుడు ఈ లీలా వినోదాన్ని చూపించి తన అద్భుతమైనటువంటి వివాహ ప్రసంగాన్ని చూపించి వారికి కాస్త శ్రమను పరిహారం చేయించి మళ్ళీ మథన చేస్తూ ఉన్నప్పుడు ధన్వంతరి రూపంతో భగవంతుడు తాను దివ్యమైనటువంటి రూపాన్ని తీసుకొని వస్తాడు. వస్తే అది చూసి దేవతలు ధన్వంతరి ఖ్యాత ఆయుర్వేద ఋగీజ్యభాక్
అతడిని చూసిన వెంటనే రిప్సంత సర్వ వస్తువుని కలశం తరసాహరన్, ఆ అమృత కలశాన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. మిక్కలి రభూత్తేశం, వాళ్ళలో పరస్పరంగానే వాళ్లకు వాళ్ళలో పరస్పరంగా వాళ్ళకు వాళ్ళు కొట్లాడుకుంటారు. వాళ్ళకు వాళ్ళు కొట్లాడుకొని వాళ్లకు ఒకరు కూడా పంచుకోవడానికి వాళ్ళకు సాధ్యపడదు. ఆ విధంగా వారికి జరుగుతుంది. ఇది నేను నాకు కావాలి దేవా స్వభాగమర్హంతి ఏ తుల్యాయాస హేతవ. ఈ విధంగా ఒక్కొక్కరు పరస్పరంగా కొట్టుకొని ఎవరికి కూడా దక్కకుండా చేసుకుంటారు. అప్పుడు దేవతలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు, మేము కూడా కష్టపడ్డాము, కానీ మాకు ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని అనిపిస్తుంది. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిత్ రూపం అనిర్దేశం దధార పరమాద్భుతం. చాలా దివ్యమైనటువంటి యోషిత్ రూపాన్ని, ఒక స్త్రీ రూపాన్ని భగవంతుడు తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ కూడా విమోహితులవుతారు. ఎవరు నువ్వు ఏమిటి అని. అదంతా వద్దు అని చెప్పేసి తర్వాత నువ్వు అందరికీ పంచి పెట్టాలి అమృతాన్ని అని చేతికిచ్చేస్తారు. తాను కథం కశ్యపదాయాదాహ పుంశ్చాల్యాం మయి సంగతాహ, నా యందు ఎలా విశ్వాసం ఉంచారు మీరు? నా వంటి స్త్రీ యందు విశ్వాసం ఎవరైనా ఉంచుతారా? లేదు, నీవు మాకు చాలా కావాల్సిన దానివి, నీవే పంచాలి. సరే అని అందరూ స్నానం చేసుకుని రండి అని చెబుతారు. సరే అని స్నానం చేసుకుని అందరూ వెళతారు. వచ్చిన తర్వాత వాళ్ళను ఒక ప్రత్యేకంగా దేవతా పంక్తిని ఒకటి, అసుర పంక్తిని ఒకటి చేసి దేవతలందరూ కూడా తాను ప్రాంగుఖోపవిష్టేషు సురేషు ద్వితీయేషు చ ధూపామోదితశాలాయాం దుష్టాయాం మాల్యదీపికై, ఈ విధంగా చేసి తాను అసురాణం సుధాపానం సర్పాణమివ దుర్నయం. అసురులకు సుధాపానం అంటే అది మహా ఘోరమైనటువంటి అనర్థాన్ని ఇచ్చేటువంటిది, అందువల్ల సర్వథా చేయరాదు అని చెప్పేసి తాను ఇవ్వకుండా దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇస్తూ వస్తుంది. ఆ సందర్భంలో రాహువు తాను వస్తాడు, వచ్చి దేవతా పంక్తిలో కూర్చుంటాడు. అది చూసి భగవంతుడు అమృతాన్ని పోస్తాడు, నోట్లో వేసుకుంటాడు. అప్పుడు తన సుదర్శన చక్రం చేత అతడి శిరస్సును కత్తరిస్తాడు. ఎందుకు భగవంతుడికి ముందే తెలియదా అంటే అవశ్యంగా తెలుసు, కానీ అతడు అమృతం నా నోట్లో పడాలి అని చెప్పేసి 1000 సంవత్సరాల వరకు కూడా తపస్సు చేశాడు. అందువల్ల ఆ తపస్సుకు అనుగుణంగానే భగవంతుడు అతడి నోట్లో అమృతాన్ని వేస్తాడు. తర్వాత అతడి శిరస్సే గ్రహం అవుతుంది అని చెప్పేసి చెబుతారు. తర్వాత దేవతలందరూ కూడా అమృతాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ యుద్ధ కర్మలకు వెళతారు. ఇప్పుడు ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. స్వయంగా బలిచక్రవర్తిని యుద్ధంలో పాల్గొంటాడు. దేవతలు ఆ యుద్ధంలో దానవులను అతి ఘోరంగా హింసించి తాను వారిని అందరినీ కూడా నాశనం చేసేస్తారు దేవతలు. ఇదంతా కూడా జరుగుతుంది. భగవంతుడు ఈ విధంగా మోహిని రూపాన్ని స్వీకరించి తాను అసురులను వంచాడు అన్నటువంటి వార్త రుద్రదేవుల వారికి స్వయంగా వెళుతుంది. వెళితే తను కూడా చూడాలి అని చెప్పేసి వెళ్ళి సపరివారంగా వెళ్ళి భగవంతుడిని అడుగుతాడు. భగవంతుడు అంటాడు, ఏదో ఆ ప్రసంగంలో వాళ్ళకి అలా కావాల్సి వచ్చింది, అందువల్ల చేశాను, అది నీకేం అవసరం లేదు అని అంటారు. లేదు నేను చూడాలి అని అంటారు. సభాజితో భగవతా సాదరం సోమయా భవః. తర్వాత భగవంతుడిని స్తోత్రం చేసిన తర్వాత తాను కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృతః. ఏదో వాళ్ళని వంచడానికి నేను ఈ విధంగా వాళ్లకు కుతూహలాన్ని ఏర్పాటు చేయడానికి నేను ఈ విధంగా చేశానంతే తప్ప సర్వథా ఇదేం లేదు. సురకార్యాణి హృతే పీయూష భాజనే, అందువల్ల చూపించవలసి వచ్చింది. లేదు నేను చూడాలి. అంత లోపల భగవంతుడు సరే అని అవుతాడు. చూస్తే అనతి దూరంలోనే అక్కడే ఒక ఉపవనం, అక్కడ ఒక స్త్రీ తాను చేతిలో ఒక బంతి పట్టుకొని ఆటలాడుతూ ఉన్నది. అది చూసి గాలి వస్తుంది, వస్త్రాలన్నీ కూడా అటు ఇటు అవుతాయి.
అప్పుడు ఆమెను చూసి సాక్షాత్తుగా అక్కడే భవానీ చేయి ఇంకా పట్టుకున్నది రుద్రదేవుల వారిది. ఆ చేతిని వదిలించుకొని తాను వెళతాడు. వెళతూ వెళతూ ఆమెను వెన్నంటి వెళతాడు. ఆమె చాలా దూరం వెళ్ళి 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 చివరిగా ఒక చోట భగవంతుడు దొరికినట్టు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఆమెను గట్టిగా ఆలింగనం చేసేసుకుంటాడు భగవంతుడు. ఆ ఆ రుద్రదేవుల వారు ఆ అమ్మాయిని సోపగూడా భగవత కరిణా కరిణీయథ ఇతస్తద ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ ఆత్మానం మోచయిత్వాంగా సురర్షభ భుజాంతరాత ప్రాద్రవత్స పృథుశ్రోణి మాయా దేవ వినిర్మిత. తర్వాత రుద్రదేవుల వారు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటారో అప్పుడు భగవంతుడు తన శంఖచక్రాది రూపములతో దర్శనమిస్తాడు. స్వామి, ఎంత అద్భుతమైనటువంటి దిష్ట్యాత్వం విభుధ శ్రేష్ట స్వాం నిష్టాం ఆత్మనస్థిత ఎత్తో దుస్తరయా స్వైరం మోహితో అస్యంగ మాయయా. నా మాయ, నా ఇచ్ఛ, ప్రకృతి అటువంటిది, నేను ఎవరినైనా మోహింపజేయగలను అన్నటువంటి దాన్ని భగవంతుడు చూపించి అనుగ్రహిస్తాడు. తర్వాత వైవస్వత మన్వంతరము అని చెప్పేసి ఇక్కడ ఏడవ మన్వంతరం ఇది. ఇక్కడ ఇక్ష్వాకు నభా దృష్ట శర్యాతి నరిష్యంత నాభాగా ద్విష కరుష పృషద్ర వసుమాన్ అనేటువంటి 10 మంది కుమారులు. వసురుద్ర ఆదిత్య విశ్వేదేవత్ మరుత్ అశ్విని రుభు అన్నటువంటి వారు దేవతలు. ఇక్కడ కూడా పురంధరుడే ఇంద్రుడు. కశ్యప అత్రి వశిష్ఠ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని భరద్వాజ అన్నటువంటి సప్తఋషులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి వారు. అంటే ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం గురించే చెబుతూ ఉన్నారు. ఇక్కడ కూడా భగవంతుడు కశ్యపాదితి నిమిత్తంగా తాను వామనుల రూపంగా వస్తాడు అని చెప్పేసి, ఎందుకు వామన రూపంతో భగవంతుడు రావాల్సి వచ్చింది అంటే దానికి కారణాన్ని చెబుతారు. భవిష్యత్ మన్వంతరాలను గురించి కూడా చెబుతారు. చెప్పి తర్వాత మన్వంతరేషు భగవాన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణీయేన నియుక్తాస్తద్వదస్వమే. వారు చేసేటువంటి కార్యములేమిటి అన్నటువంటి దాన్ని అడుగుతాడు. తర్వాత దాన్ని కూడా చెబుతాడు. భగవంతుడు వామనుడిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర భూమిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ కథ గురించి నాకు చెప్పండి. బలే పదత్రయం భూమే కస్మాత్ హరిరయాచత అని శ్రీశుకోవాచ. పరాజిత శ్రీరసుభిశ్చాపితో హింద్రేణ రాజేంద్రోభిస్సజీవితః సర్వాత్మనాథాన భజద్భృగున్ బలిః శిష్యో మహాస్వార్థ నివేదనేన. పూర్తిగా పరాజితుడైనటువంటి బలిచక్రవర్తి తాను భృగు ఋషుల వారిని ఆశ్రయిస్తే భృగు ఋషుల వారు సమగ్రమైనటువంటి భృగుకులం వారి వెన్నంటుతుంది. చూడండి, బ్రాహ్మణుల తపస్సు. తం బ్రాహ్మణ భగవ ప్రియమాణ అయాజయన్ విశ్వజితా త్రిలోకం. విశ్వజిత్ యాగాన్ని చేయించి సమగ్రమైనటువంటి స్వర్గాధిపత్యం నీకు లభించేట్టు చేస్తాము అని వారు ప్రయత్నం చేసి దివ్యమైనటువంటి హవిస్సును అర్థాత్ అగ్ని ప్రజ్వాలన చేసి అక్కడ దివ్యమైనటువంటి ఒక రథం, బంగారు రథం అన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని సిద్ధంగా ఉన్నాయి. దివ్యమైనటువంటి ధనస్సు. తను స్వర్గానికి ఆ యాగం తర్వాత స్వర్గం మీద తాను దండెత్తి వెళతాడు. దండయాత్రకు వెళితే అది చూసి అందరికీ భయం వేస్తుంది. దేవతలకు ఎంత అమృతం తాగినా కూడా ఇప్పుడు ఇతడిని తట్టుకోవడం కష్టము అని స్వయంగా. ఎందువల్ల అంటే మగవంతద్ అభిప్రేత్య బలే పరమముద్యమం సర్వదేవగణోపేతో గురుమేతదువాచ. ఏం చేయమంటారు బృహస్పత్యాచార్యుల వారు అంటే, జానామి మఘవన్ శత్రోరున్నతేరస్య కారణం శిష్యాయోపభృతం తేజో గురువిర్ బ్రహ్మవాదిభి. బ్రహ్మవాదులైనటువంటి ఋషులు సమగ్రమైనటువంటి తమ యొక్క సమగ్రమైనటువంటి తపస్సును వారికి ఇచ్చి వాళ్ళను సిద్ధం చేశారు. నాస్త్య శక్త పురస్తాతుం కృతాంతస్థేథాజన. అతడి ముందు ఎవరూ కూడా నిలబడలేరు. అంత ఘోరమైనటువంటి శక్తి బలిచక్రవర్తి అందున్నది. అందువల్ల ఇప్పుడు ఇక్కడి నుండి అందరం వెళ్ళిపోవడమే ఉత్తమము అని చెప్పేసి స్వర్గాన్ని వదిలిపెట్టి అందరూ కూడా వెళతారు. తర్వాత ఈ విధంగా జరిగింది అని చెప్పేసి కశ్యపుల వారి దగ్గర అదితి ఏడుస్తుంది. అప్పుడు పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తారు. ఆ పయోవ్రతాన్ని తాను సాధన చేస్తూ
ఆ దివ్యమైనటువంటి వామనుడి యొక్క అవతారం జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని చెబుతారు. దాన్ని మళ్ళీ రేపటి ప్రవచనంలో చెబుతాను. కాస్త టైము వెనక ముందు అవుతోంది. ఇవాళ భోజనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పడం జరిగింది. అందువల్ల కాస్త ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ఎవరు అన్యథా భావించవద్దండి. రేపటి రోజున కూడా కాస్త లేటుగానే అవ్వచ్చు. చెబుతాను. ఇది 7 రోజులు అని పెట్టుకున్నాము, కానీ 7 రోజులు కంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే ఆ చెప్పవలసినటువంటి విషయాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇంకొక రోజు ఎక్స్ట్రా అవుతుంది. రేపు 9 వరకు సమాప్తం అవుతుంది. 10 ఒక రోజు, 11, 12 మరొక రోజు, ఈ విధంగా ఇంకో 3 రోజులు ప్రవచనం ఉంటుంది. నిజంగా అయితే ఎల్లుండితో అయిపోవాలి 7 రోజులు. ఇది నాకు తెలిసి 5వ రోజు, 6, 7, కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా అవుతుంది. ప్రోష్టపతి మొత్తం 15 రోజులు చెప్పేటువంటి కార్యక్రమం ఇది. ఎంత వీలవుతుందో అంత త్వరగా సమాప్తి చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. వాటి ఈ ప్రవచనాన్ని ఇక్కడితో శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః.